శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పూజలో పొరపాటున కూడా అసలు చేయకూడని తప్పులు ఏంటో, పూజలో ఏ తప్పులు చేస్తే మీ పూజా ఫలితం ఉండదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేస్తే పూజా ఫలితం అనేది తగ్గిపోతుంది. ఆ తప్పులు ఏంటంటే, మనం పూజగదిలో దీపాలు పెట్టేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి, మళ్ళీ ఇంకొక దీపాన్ని వెలిగించడానికి ఈ వెలిగించిన దీపాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక దీపం వెలిగించి ఆ దీపం సహాయంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది. ఏకహారతి అని ఒకటి ఉంటుంది. ఆ ఏకహారతిలో ఒత్తి వేసి, ఆ ఒత్తిని వెలిగించి, ఏకహారతితో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దీపాలు వెలిగించాలి. అప్పుడే పూజ చేసిన పూర్తి ఫలితం లభిస్తుంది. అలాగే పూజ చేసేటప్పుడు అగరవత్తులు వెలిగించిన తరువాత పొగ బాగా రావాలని చాలామంది ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటారు. అగరవత్తులు వెలిగించిన తరువాత పొగ రావాలని ఉఫ్ ఉఫ్ అని ఊదకూడదు. అలా ఊదితే పూజా ఫలితం తగ్గిపోతుంది. అలాగే చాలామంది తెలియక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గణపతి దగ్గర తులసీ దళాలు పెడుతూ ఉంటారు. తులసి మాలలు గణపతికి సమర్పిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దేవాలయంలో కూడా తెలియకుండా కొంతమంది గణపతికి తులసిమాలలు ఇస్తూ ఉంటారు. అసలు ఒక్క వినాయక చవితి రోజు తప్ప ఎప్పుడు గణపతికి తులసీదళాలు సమర్పించకూడదు. ఈ విషయం గణేశ పురాణంలో చెప్పారు. గణపతి తులసికి శాపం ఇచ్చాడు. అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిదళాలతో గణపతిని పూజించాలి. మిగతా రోజుల్లో గణపతికి తులసీదళాలు సమర్పించకూడదు. అలాగే పూజ చేసుకునేటప్పుడు నలిగిపోయినటువంటి వస్త్రాలు, చినిగిన వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు. పూజా ఫలితం తగ్గిపోతుంది. భోజనం చేసిన తరువాత పూజ చేయకూడదు. ఈ నియమం సాయంకాలం దీపారాధనకి వర్తించదు. సాయంకాలం దీపం పెట్టుకోవచ్చు. కాని ఉదయం పూట మాత్రం భోజనం చేశాక దీపారాధన చేసి పూజ చేసుకోకూడదు. పూజ చేసుకున్నాకే భోజనం చేయాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పూజలో నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలామంది గడ్డ కట్టినటువంటి నెయ్యితో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. గడ్డకట్టిన నెయ్యితో చేసి నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తే భగవంతుడు అనుగ్రహం తగ్గిపోతుంది. కాచిన నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పించాలి. అలాగే ఒక్కొక్కసారి తెలియకుండా నెయ్యి డబ్బాలో నీళ్లు చుక్కలు పడిపోతూ ఉంటాయి. నీళ్ల చుక్కలు పడిన నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పించరాదు. అలా సమర్పిస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది. కాబట్టే గడ్డకట్టిన నెయ్యి సమర్పించకూడదు. నీళ్ల చుక్కల పడ్డ నెయ్యి సమర్పించకూడదు. కాచిన నేతిని మాత్రమే ఉపయోగించి నైవేద్యాలు తయారుచేసి, ఆ నైవేద్యాలు భగవంతుడికి సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులసి మొక్కలకి నీళ్లు పోస్తే చాలా మంచిది. కాని ఆదివారం పూట తులసి మొక్కలకు నీళ్లు పొయ్యకూడదు. ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో ఉదయం పూట తులసి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండండి. అలాగే పూజగదిలో దీపం పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. శాస్త్రం ఏం చెప్పిందంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం. అంటే మీరు ఎవరైనా సరే పూజగదిలో దీపం పెట్టేటప్పుడు దీపపు కుందలో ఆవు నెయ్యిగాని, నువ్వు నూనె గాని పోసి 3 వత్తులేసి దీపం పెట్టండి. 3 వత్తులు విడివిడిగా గాని 3 వత్తులు కలిపిగాని దీపం పెట్టండి. 3 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆడవాళ్లకి అయితే పంచమాంగల్యాలు అని ఉంటాయి. కాబట్టి వాళ్లు 5 వత్తులు వేసి కూడా దీపం పెట్టుకోవచ్చు. సహజంగా పురుషులైతే 3 వత్తులేసి దీపం పెట్టాలి. ఆడవాళ్లు అయితే 5 వత్తులేసి దీపం పెట్టాలి. అయితే ఒత్తులు ఎప్పుడైనా సరే మీరు పూజగదిలో వెలిగించేటప్పుడు తూర్పువైపుగాని, ఉత్తరం వైపుగాని వెలిగేలాగా చూసుకోండి. మీరు 3 ఒత్తులు వేశారనుకోండి, 3 తూర్పువైపు వెలుగుతూ ఉంటే మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. 3 వత్తులు ఉత్తరం వైపు వెలుగుతున్నాయనుకోండి, విపరీతమైన ధన లాభం కలుగుతుంది. అదే వత్తులు దక్షిణం వైపు వెలుగుతున్నాయనుకోండి, ఇంట్లో అశాంతి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి.
పొరపాటున కూడా పూజ చేసేటప్పుడు దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు దక్షిణం వైపు చూడకూడదు. దక్షిణం వైపు ప్రత్యేకమైన సమయాల్లోనే ఒత్తులు వేసి దీపం పెడతాం. తూర్పువైపుగాని ఉత్తరం వైపుగాని ఆ ఒత్తులు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది. కలియుగంలో ఉన్న అన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి, లక్ష్మీ కటాక్షంను సులభంగా పొందటానికి, పెళ్లి కాని వాళ్లకి తొందరగా పెళ్లిళ్లు జరగడానికి, సంతానం లేనివాళ్లకి తొందరగా సంతానసిద్ధి ఏర్పడటానికి, ఉద్యోగం లేనివాళ్లకు మంచి ఉద్యోగం వచ్చి స్థిరత్వం లభించడానికి వెంకటేశ్వర పిండి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో మనమిప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో ఉన్న అన్ని సమస్యలు పోగొట్టే అద్భుతమైన దీపం వెంకటేశ్వర పిండి దీపం. ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని శనివారం నాడు వెలిగించినట్లు అయితే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడొచ్చు. 4 శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే, శనివారం రోజు చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో ఆడవాళ్లుగాని మగవాళ్లుగాని ఎవరైనా సరే గోడకి పసుపు రాయాలి. పసుపులో నీళ్లు కలిపి తడి పసుపు గోడకు రాయాలి. తర్వాత కుంకుమ కొద్దిగా తీసుకుని కుంకుమతో తిరునామాన్ని గోడకు రాసిన పసుపు మీద తీర్చిదిద్దాలి. గోడమీద అలా చేశాక కింద నేలమీద ఒక పీట పెట్టాలి. ఆ పీటకి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. పీటమీద బియ్యం పిండి తీసుకుని అష్టదళ పద్మం ముగ్గు వెయ్యాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు వేశాక బియ్యం పిండి, కొద్దిగా బెల్లం తురుము తీసుకుని చలిమిడిలాగా చేసి చలిమిడి దీపాన్ని తయారు చేసుకోవాలి. బియ్యం పిండి బెల్లం తురుముతో ప్రమిదలాగా చేసి చలిమిడి దీపం చేసి ఈ పీటమీద ఉన్న ముగ్గు మీద ఉంచాలి. దానిలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపము అనే పేరుతో పిలుస్తారు. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకుని ఓం నమో వెంకటేశాయ అని 21 చదువుకోవాలి. వీలైతే 108 లేదా 54 లేదా 21 ఓం నమో వెంకటేశాయ అని ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకుని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆ దీపం దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అలాగే వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే దీన్ని వెంకటేశ్వర పిండి దీపారాధన విధివిధానము అంటారు. అయితే ఆ దీపం వెలుగుతూ ఉన్నంతసేపు ఆహారం స్వీకరించకూడదు. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం స్వీకరించాలి. ఇలా 4 శనివారాలు చేస్తే మీకు కావాల్సిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లిళ్లు తొందరగా అవుతాయి. పిల్లలు లేనివాళ్లకి తొందరగా పిల్లలు పుడతారు. కలియుగంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అయితే దీపం వెలిగించిన రోజు సాయంకాలం పూట ఆడవాళ్లు ఏం చేయాలంటే, ముత్తైదువులు కొంతమందిని ఇంటికి పిలవాలి. పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక, వస్త్రం ఉంచి వాళ్లకి తాంబూలం ఇవ్వాలి. అంటే జాకెట్టు ముక్క ఉంచి తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వెంకటేశ్వర పిండి దీపం అనేది ఇంకా అద్భుతమైన శుభఫలితాలు ఇస్తుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, పిండి దీపం పెట్టిన రోజు ఏం చేయాలంటే, ఒక రాగి చెంబు తీసుకోవాలి. రాగి చెంబుకి వెంకటేశ్వర స్వామి నామం పెట్టండి. కుంకుమతో గంధముతో వెంకటేశ్వర స్వామి నామం రాగి చెంబుకి పెట్టి ఆ రాగి చెంబు తీసుకుని చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి కొద్దిగా బియ్యము బెల్లము దానిలో వేయించుకోండి. 4 శనివారాలు పూర్తయ్యాక ఈ బియ్యము బెల్లము చుట్టుపక్కల వాళ్ల ఇంటినుంచి తెచ్చుకున్నవి, ఆ రాగి చెంబులో ఉన్నవి, వాటితో కొద్దిగా పొంగలి తయారు చేయించుకుని ఇంట్లో పిల్లలు తినండి. ఇలా చేస్తే పిల్లలు బ్రహ్మాండంగా షైన్ అవుతారు. వాళ్లకి ఏ సమస్యలు ఉండవు. దీన్నే భిక్షబియ్యం అనే పేరుతో పిలుస్తారు. ఇలా 4 శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించండి. కలియుగంలో ఉన్న అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.